నువ్వు ప్రతిసారి ఫెయిల్ అవుతున్నావంటే నీకు టాలెంట్ లేదని కాదు, నీకు లక్ లేదని కాదు. ఒక చేదు నిజం చెప్పనా? నువ్వు మోటివేషన్ కోసం ఎదురు చూస్తున్నావు. అది నీ పెద్ద తప్పు. మోటివేషన్ అనేది ఒక ఎమోషన్ మాత్రమే. ఒక మంచి రీల్ చూస్తే వస్తుంది. ఎవరో కోట్ల రూపాయలు సంపాదించారని వింటే వస్తుంది. ఒక సెమినార్‌కి వెళ్ళినా వస్తుంది. రాత్రి 2 గంటలకి రేపటి నుంచి నా లైఫ్ కంప్లీట్‌గా మార్చేస్తా అని కూడా అనిపిస్తుంది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అదే అలారం స్నూస్, అదే ఫోన్ స్క్రోలింగ్, అదే బద్ధకం, అదే సాకులు, అదే పాత జీవితం. వై? ఎందుకంటే మోటివేషన్ నిన్ను స్టార్ట్ చేయించగలదు కానీ సిస్టమ్ మాత్రమే నిన్ను డిసిప్లిన్‌కి తీసుకొస్తుంది. నీ లైఫ్ నిజంగా మారాలంటే మోటివేషన్ మీద కాదు, డైలీ సిస్టమ్ మీద ప్రేమ పెంచుకో. ఫిట్‌నెస్ కావాలా? ప్రతిరోజు ఒక 20 మినిట్స్ వాకింగ్. బిజినెస్ గ్రో అవ్వాలా? రోజుకి 30 మినిట్స్ డీప్ వర్క్. కంటెంట్ క్రియేట్ చేయాలా? రోజు ఒక స్క్రిప్ట్ రాయి. కొత్త స్కిల్ నేర్చుకోవాలా? రోజుకి ఒక లెసన్ పూర్తిగా కంప్లీట్ చేయి. మైండ్ సెట్ మార్చుకోవాలా? రోజుకి 10 పేజెస్ ఒక మంచి పుస్తకం చదువు. చిన్న చిన్న యాక్షన్స్ కానీ ప్రతిరోజు ఒకే టైంకి. అంతే నీ బ్రెయిన్ దాన్ని హ్యాబిట్‌గా మార్చేస్తుంది. గుర్తుపెట్టుకో, నీ జీవితాన్ని మార్చేది ఒక పెద్ద నిర్ణయం కాదు. ప్రతిరోజు నువ్వు చేసే చిన్న చిన్న నిర్ణయాలే. ఇంకో 6 నెలల తర్వాత నీ లైఫ్ ఎలా ఉంటుందో అది నీ అదృష్టం నిర్ణయించదు. ఈ రోజు నువ్వు క్రియేట్ చేసే సిస్టమ్ నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచే నువ్వు ఏ కొత్త రొటీన్ ప్రారంభిస్తున్నావు కమెంట్స్‌లో ఇప్పుడే టైప్ చేయి. ఈ చిన్న అడుగు 6 నెలల తర్వాత ఆ రోజు నేను ఈ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు అని నీకు నువ్వే గర్వంగా చెప్పుకునే రోజు తీసుకొస్తుంది. మోటివేషన్ కోసం వెతకడం ఆపేసి సిస్టమ్‌ని బిల్డ్ చెయి. నీ విజయం దానంతట అదే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఓకేనా? టేక్ కేర్.